డైలీ డ్యూటీకి వెళ్ళే ముందు జరిగే రొటీన్ ఇది. ఒక్కరోజు వాళ్ళు నిద్రపోయిన తర్వాత వస్తారు, ఒక్కరోజు నిద్ర లేవక ముందే వెళ్తారు, ఒక్కరోజు అయితే అసలు ఇంటికే రారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఆన్సర్ అసలు చెప్పలేం మనం. ఎందుకు వెళ్తున్నారు డ్యూటీకి అని అడుగుతాడు అర్జున్. రిన్షి ఏమో ఏడుస్తుంది బాగా. అప్పుడు అర్జున్కి అలా చెప్పడం కరెక్టో రాంగో మాకైతే తెలియదు, కానీ నీకు పాలు కావాలంటే మనీ కావాలి కదా, మనీ కావాలంటే వర్క్ చేయాలి కదా, వర్క్ చేయాలంటే నేను డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్తారు వాళ్ళ నాన్న. అప్పుడు అర్జున్ అర్థం చేసుకుంటాడు, ఓకే నాన్న డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళేటప్పుడు మనం ఏడవకూడదు అని చెప్పి ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాడు. రిన్షి ఏడుస్తున్నా కూడా చెల్లి ఏడవకూడదు, నాన్న బాయ్ తీసుకొస్తాడు, అప్పుడు ఏడవకూడదు, మనం ఈవినింగ్ వస్తాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు నాకు చాలా ఏదో ప్రౌడ్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అర్జున్ని ఆ మాటలు వింటుంటే. చిన్నోడు కదా, మళ్ళీ చిన్నపిల్లకి చెప్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కరెక్ట్గా టర్నింగ్ తిరిగేటప్పటికి నాన్న అని పిలిచి చెప్తాడు, నువ్వు హెల్మెట్ పెట్టుకో, పెద్ద వెహికల్ ఏదైనా వస్తే ఓం అని చెప్పుకో, భయపడకు, ఫాస్ట్గా వెళ్ళొద్దు అని చెప్పి పిలిచి చెప్తాడు. అప్పుడు ఇంకా వాళ్ళ నాన్నకి వెళ్ళాలని లేకపోయినా కూడా వాళ్ళ కోసం వెళ్ళాలి కదా అన్నట్టు వెళ్తారు. ఒక్కో రోజు అయితే ఇంకా వాళ్ళని రోజు హ్యాపీ చేయడానికి డ్యూటీకి వెళ్ళే ముందు స్కూటీ మీద అలా ఒక రౌండ్ వేసుకొని వెళ్తాము. ఇంకా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు.